హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్మార్ట్ పోక్షిత. ఈరోజు మన రెసిపీ వచ్చేసి గోరుచిక్కుడు కూర. ఈ రెసిపీని నేను చూపించే విధానంలో కానీ మీరు చేశారంటే ఒట్టి కూరనే తినేస్తారు, అన్నంలో కూడా అస్సలు మిగిలించరు. కాబట్టి నేను ఈజీగా సింపుల్గా చూపిస్తాను, చూసి ఫాలో అయిపోండి. ప్రాసెస్లోకి వెళ్ళిపోదామా మరి. ఇప్పుడు ముందుగా ఒక పావు కేజీ గోరుచిక్కుడిని తీసుకొని శుభ్రంగా కడుక్కొని సన్నగా ముక్కలు తరిగి పెట్టుకోవాలి. ఇప్పుడు వీటిని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని దీంట్లోకి కొంచెం వాటర్ వేసుకొని స్టవ్ పైన పెట్టి ఉడికించుకోవాలి. ఇలాగా హాఫ్ బాయిల్ అయిన తర్వాత దీంట్లోకి 1 టేబుల్ స్పూన్ పసుపు, అలాగే రుచికి సరిపోయినంత సాల్ట్ వేసుకొని మొత్తం బాగా కలుపుకొని పూర్తిగా ఉడికే వరకు ఉడికించుకోవాలి. ఇది చూడండి, మొత్తం ఉడికిపోయింది. ఇప్పుడు ఒకటి తీసుకొని ఇలా అని చూస్తే మెత్తగా అయిపోయింది కదా, ఇలా సాఫ్ట్గా వచ్చేసింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని దీన్ని మూత పెట్టి నీళ్ళైనా వంపేసుకోవచ్చు, లేదంటే మీరు జాలి బొచ్చులోకి తీసుకొనైనా వంపుకోవచ్చు, మీకు ఎలా కావాలంటే అలా. దీంట్లో ప్రోటీన్, ఫైబర్ ఈ రెండు చాలా ఎక్కువ అందిస్తాయి బాడీకి. అలాగే మోషన్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి ఈ గోరుచిక్కుడు బాగా యూజ్ అవుతుంది. ఇది తింటే ఫ్రీగా మోషన్ అయిపోతుంది. ఇప్పుడు తాలింపు కోసం ఒక గిన్నె పెట్టి దాంట్లోకి 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి దీంట్లోకి పోపు దినుసులన్నీ వేసుకోవాలి. చూడండి, మొత్తం ఎండుమిరపకాయలు, కరివేపాకు, మినప్పప్పు, ఆవాలు, జీలకర్ర అన్నీ వేసి ఇలాగా తాలింపు కొంచెం ఫ్రై అయిపోయిన తర్వాత ముందుగా ఉడికించుకున్న గోరుచిక్కుడు ముక్కల్ని వేసుకోవాలి. ఇలా గోరుచిక్కుడు ముక్కల్ని వేసుకున్న తర్వాత ఒకసారి కలుపుకోవాలి. నూనె, తాలింపు అంతా పట్టేలాగా కలుపుకోవాలి. ఇలాగా కలుపుకొని ఒక 1 మినిట్ అలాగే వదిలేయాలి. 1 మినిట్ తర్వాత దీంట్లోకి మొత్తం ఒకసారి కలుపుకొని దీంట్లోకి మీకు కావాలనుకుంటే పచ్చికారమైనా వేసుకోవచ్చు, లేదంటే ఎండుకారమైనా కానీ వేసుకోవచ్చు. నేనైతే పచ్చికారం వేసుకుంటున్నాను, 1 టేబుల్ స్పూన్. ఇప్పుడు ఇది మొత్తం ఒకసారి బాగా కలుపుకొని పచ్చివాసన పోయే వరకు ఒక 2 మినిట్స్ అలాగే ఉంచుకోవాలి. ఒక 2 మినిట్స్ తర్వాత దీంట్లోకి కొంచెం పప్పుల పొడి కానీ యాడ్ చేసినట్లయితే చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు నేను దీంట్లోకి 1 టేబుల్ స్పూన్ పప్పుల పొడి వేసుకుంటున్నాను. ఇది పప్పుల పొడి వేసిన తర్వాత ఒకసారి కలిపెట్టుకొని ఒక 1 మినిట్ అలాగే వదిలేయాలి. ఇప్పుడు దీంట్లోకి ఒక 1 మినిట్ తర్వాత దీంట్లోకి కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే బాగుంటుంది. నేనైతే వేయట్లేదు కొత్తిమీర, మీకు కావాలనుకుంటే వేసుకోండి. మొత్తం ఒకసారి కలబెట్టుకొని ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవడమే. ఇది వేడి అన్నంలోకి కొంచెం నెయ్యి తగిలించి కూర కలుపుకొని తింటే అబ్బబ్బా ఎమ్మీగా ఉంటుంది. ఇది బ్లడ్లో ఉండే ఫ్యాట్ని కూడా తగ్గిస్తుంది. ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి మన వీడియో. ఈ రెసిపీ కానీ మీకు నచ్చితే ఒక లైక్ చేయండి. అలాగే మీరు కూడా ఇలానే చేస్తారా, లేదంటే ఇంకొకలా చేస్తారా అనేది కామెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.